ఒకవైపు వైఎస్ఆర్సీపీ, మరోవైపు మూడు పార్టీలు. ఒకవైపు ప్రజల ముఖ్యమంత్రి, మరోవైపు పదుల సంఖ్యలో పచ్చ బ్యాచ్ మనుషులు. ఒకవైపు ఒక జెండా, మరోవైపు మూడు జెండాలు. వైఎస్ఆర్సీపీ జెండా ప్రజలతో పొత్తు పెట్టుకుంది. పొత్తు పెట్టుకున్న విపక్షాల జెండాలు ఏం చేయాలో పాలుపోక కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నాయి. వైఎస్ఆర్సీపీ జెండా ప్రజలతో జత కలిసింది, సగర్వంగా ఎగురుతోంది. ప్రజల మద్దతు లేని విపక్షాల జెండాలు ఎజెండాలు వెలవెలబోతున్నాయి. దీనికి నిదర్శనమే పీపుల్స్ సీఎం చేస్తున్న బస్సు యాత్రకు లభిస్తున్న అపూర్వ అసాధారణ ప్రజాదరణ. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు మంచి చేయటం కోసమే ఉపయోగించడం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఒక్క వైఎస్ జగన్ ఎదుర్కోవటానికి కుట్రలు కుతంత్రాలు చేస్తూ అనేక మంది ఏకమయ్యారని, ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు మరోసారి వంచటానికి వచ్చారని, పొత్తుల జిత్తులతో వచ్చాడని ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హామీలను తుంగలో తొక్కటంలో, బుట్ట దాఖలు చేయటంలో, మేనిఫెస్టోను దాచటంలో ఘనుడైన చంద్రబాబు మరోసారి ప్రతి ఇంటికి కిలో బంగారం ఇస్తామంటూ వస్తున్నాడని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బాగా వర్షాలు పడి వరద ఉధృతి పెరిగినప్పుడు నదుల్లో జల ప్రవాహం భీకరంగా కొనసాగుతుంది. చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. వైఎస్ జగన్ బస్సు యాత్ర కూడా అలాగే ఉంది. 5 సంవత్సరాల పాటు మంచి చేసిన ముఖ్యమంత్రి జనం ముంగిటకే వచ్చినప్పుడు జన ప్రవాహం అంచనాలకు మించి పోటెత్తుతోంది. ప్రతి చోట హారతులు, గజమాలల ఘన స్వాగతాలు లెక్కే లేదు. అందరిది కట్టలు తెంచుకునే అభిమానమే. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఎవ్వరూ ఎక్కడా తగ్గడం లేదు. మండే ఎండల్లోనూ కదం తొక్కుతున్నారు. రాత్రి ఎంతసేపైనా సరే ఎదురు చూసి జయహో జగన్ అంటున్నారు. 5 సంవత్సరాలుగా కనీ విని ఎరుగని రీతిలో సంక్షేమాభివృద్ధి ఫలితమిస్తోంది. ప్రజల జీవితాల్లో మార్పు వస్తోంది. అదే ఈ యాత్రలో స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. 7వ రోజు బస్సు యాత్ర చిత్తూరు నియోజకవర్గంలో అశేష జనాదరణతో కొనసాగింది. ఈ సందర్భంగా పూతలపట్టులో ఏర్పాటు చేసిన సభకు జిల్లాలోని పలు నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. నా ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్, మీ బిడ్డ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో జరిగిన సంక్షేమాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గణాంకాలతో సహా సభ ముందు ఉంచారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల మంచికే వినియోగించామని ప్రజల కేరింతల మధ్యన తెలియజేశారు. ఈసారి జరగబోయే ఎన్నికలు చాలా కీలకమైనవని, చంద్రబాబు హయాంలో ఏం జరిగింది, జగన్ పాలనలో ఏం చేశారు అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరూ వేసుకోవాలని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే మీ జగన్, మీ బిడ్డ మీ ఇంటికి, మీ గ్రామానికి ఏం చేశాడు అంటే గుర్తుకొచ్చేందుకు ఏ గ్రామానికి, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా అక్కడే కనిపిస్తాయి గ్రామ వార్డు సచివాలయాలు. తీసుకువచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆ సచివాలయాల నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది ఎవరు అంటే మీ జగన్, మీ బిడ్డ. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఆ కనిపించే గవర్నమెంట్ బడిని నాడు నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చి అందులో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, మీ బిడ్డ. అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది కొత్తగా నిర్మించిన విలేజ్ క్లినిక్, అదే గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్, అదే గ్రామంలో ఆరోగ్య సురక్ష. ఎవరు తెచ్చారు అంటే మీ జగన్, మీ బిడ్డ. వైఎస్ జగన్ పాలన వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారాయి.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాడు నేడు కింద సర్కారు బడులకు మహర్దశ వచ్చింది. ఆరోగ్యశ్రీ బలోపేతమైంది. గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం చెబుతూ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే పాలన చేరింది. గతంలో ఎప్పుడూ కూడా కనీసం ఇలా చేయగలుగుతారా అంటే కూడా కనీసం ఆలోచనకు కూడా రాని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, లేదా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం. మధ్యలో ఎక్కడ జన్మభూమి కమిటీ లాంటి దళారులు లేరు. లంచం అనే మాట ఎక్కడా లేదు. వివక్షకు అసలు చోటే లేదు. నేరుగా ఈ మాదిరిగా బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు వాళ్ళ చేతిలో పెట్టడం, ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ బిడ్డ, గుర్తుకొచ్చేది మీ జగన్. వైఎస్ జగన్ ఆవిష్కరించిన సంక్షేమాభివృద్ధి శకాన్ని చూసి చంద్రబాబు భరించలేకపోతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు బలోపేతమవుతూ ఉంటే సహించలేకపోతున్నాడు. ఏదో విధంగా ప్రజా ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టించడానికి తీవ్ర స్థాయిలో కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడు బాబు. అలాంటి వాటిలో ఒకటి అవ్వాతాతలకు, దివ్యాంగులకు, వితంతు మహిళలకు, దీర్ఘకాలిక రోగులకు ఇచ్చే 66 లక్షల పెన్షన్లు అందకుండా చూడాలనే కుటిల యత్నంతో మోకాలడ్డడం. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. ఇలా 66,36,000 మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం కూడా దేశంలోనే ఎక్కడా లేదు. వైఎస్ జగన్ సర్కారు ఎప్పుడైతే వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిందో ఆ రోజు నుంచి చంద్రబాబు ఈ వ్యవస్థపై చిరాకు పడుతూనే ఉన్నారు. ఇష్టానుసారం కామెంట్లు చేస్తూనే వచ్చారు. వ్యవస్థలను వాడుకోవడం, చిదిమేయడం, రద్దు చేయడం, ధ్వంసం చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు వైఎస్ జగన్ నూతన వ్యవస్థలను సృష్టించడాన్ని చూసి భరించలేక కుట్రలు చేస్తూనే ఉన్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మటుకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత ఏకంగా వాలంటీర్ అనే వాడే లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈరోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఈ 5 ఏళ్లలో ఏర్పాటు చేసిన వ్యవస్థలపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంచి జరుగుంటే ఇదే సరైన సమయం, ఇప్పుడే బయటికి రావాలి, జగనన్నే మళ్ళీ తెచ్చుకోవాలి. జగనన్నే మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు, ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో 100 మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కై చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వైఎస్ జగన్ ఎప్పుడు వస్తాడా అని గంటల కొద్దీ ఎదురు చూసిన ప్రజలు మొదటి నుంచి చివరి దాకా అదే ఉత్సాహంతో, అదే ప్రేమతో మేము సిద్ధమని నినదించారు. ప్రజల ముఖ్యమంత్రి చెప్పే ప్రతి మాటను సావధానంగా విని ప్రతి అంశాన్ని ఆకలింపు చేసుకుని జగన్ నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. కుప్పానికి చంద్రబాబు ఏం చేయలేదని ఈసారి ఓడించి తీరతామని కుప్పం నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. మేమంతా సిద్ధం సభకు చిత్తూరు జిల్లాలో పలు నియోజకవర్గాల ప్రజలు హాజరై వైఎస్ జగన్ నాయకత్వానికి ఘనంగా మద్దతు పలికారు. ఎండ వేడి మండుతున్నా లెక్క చేయకుండా
మధ్యాహ్నానికే సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రజలు సాయంత్రం వరకు ఓపిగ్గా ఎదురుచూసి ప్రజాప్రభుత్వం పట్ల తమకున్న అభిమానం ఎలాంటిదో ఘనంగా చాటారు. జగన్ సిద్ధమా అని అడగగానే సిద్ధమే సిద్ధమే అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. మంచి చేసిన ప్రభుత్వానికే తమ మద్దతని ఏకస్వరంతో తమ మనసులో మాటను స్పష్టం చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 7వ రోజున చిత్తూరు జిల్లాలో కొనసాగింది. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఒక పక్క చేరికలు, మరొక పక్క ప్రజల ఘన స్వాగతాలు. 7వ రోజు యాత్ర కోలాహలంగా అశేష ప్రజల సందడితో, అవ్వాతాతల ఆశీర్వాదాలతో, వయస్సుతో సంబంధం లేకుండా తరలివచ్చిన ప్రజల ఆదరాభిమానాలతో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూతలపట్టు సభ జన సునామీని తలపించింది. వారి ఉత్సాహం, ఉల్లాసం అవధులు లేకుండా కనిపించింది. సభకు తరలివచ్చిన పలు నియోజకవర్గాల ప్రజలు చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏమీ అభివృద్ధి చేయలేదు. ఆంధ్ర ద్రోహి చంద్రబాబు. 175 సిద్ధం, ఎక్కడ కానీ తగ్గేదే లేదు. 175కే మేము సిద్ధం. ఎవరు ఇంతమంది సీఎంలు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో, ఇంతటి గొప్ప జనాకర్షణ సీఎం ఒక జగన్మోహన్ రెడ్డి గారే. వాలంటీర్స్ వచ్చి ఇళ్ల కాడికే వచ్చి ఇచ్చేవాళ్ళు. ఈ నెల ఏమైంది? సచివాలయ కాడికి వెళ్తున్నారు. ఈ ఎండల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు, తిట్టుకుంటున్నారు జనాలు. పూతలపట్టు సభకు కుప్పం నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు మాట్లాడుతూ 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల పాటు పాలన చేసిన చంద్రబాబు రాష్ట్రానికే కాదు, కనీసం తన నియోజకవర్గానికి కూడా ఏమీ చేయలేదని అంటున్నారు. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాతనే కుప్పం నియోజకవర్గానికి మేలు జరిగిందని వారు సాక్ష్యాలతో సహా తెలియజేస్తున్నారు. అందుకే ఈసారి కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ను మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. మా కుప్పంకి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇంకా మున్సిపాలిటీ అయింది, పనులంతా జరిగింది, రోడ్డు పనులు జరిగింది, అన్ని జరిగింది. ఈ గీత కుప్పం గడ్డ భరత్ ఉన్న అడ్డ 175 సీట్లకి 175 సీట్లు జగనానికి మేము ఇచ్చేది కనుపోము. కుప్పం భరత్ అన్న అడ్డ, చంద్రబాబు అవుట్ ఈసారి. అంత్యం పథకాలు 100%, అమ్మ ఒడి నుంచి అన్ని కూడా స్వచ్ఛంగా అందుతా ఉంది జనాలకి కూడా. ఇది కుప్పం ప్రజల అభిప్రాయం. ప్రజల అభిప్రాయం ప్రకారమే నడుచుకునే సీఎం వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గ అభ్యర్థి భరత్ గురించి పూతలపట్టు సభలో ఇలా చెప్పారు. కుప్పం నుంచి మీ వాడు, మీ లోకల్, మీ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, నా తమ్ముడు, గెలిపించండి. ఈసారి కేబినెట్ లో నా మంత్రి పదవి ఇచ్చిన పక్కన పెట్టుకుని మీ అందరికి మంచి చేయిస్తా. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న చంద్రబాబు అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ ను సందర్శించి వైఎస్ జగన్ పాలనను విమర్శించడం పట్ల ఇప్పటికే జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటి చంద్రబాబు కుప్పానికి కూడా నాన్ లోకలే అనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రగిరిలో ఓడిపోగానే తట్టాబుట్టా సర్దేసి అక్కడి నుంచి కుప్పానికి వచ్చారు. ఇంతకాలం ఏవేవో అబద్ధాలు, అవాస్తవాలు చెప్పి ఎలాగోలా గెలిచిపోయిన చంద్రబాబు ఈసారి కుప్పంలో గెలవడం కష్టమే అని సాక్షాత్తు ఆ నియోజకవర్గ ప్రజలే స్పష్టం చేస్తున్నారు. బాబు అబద్ధమైతే జగన్ నిజమని, ఈసారి తమ ఓటు నిజానికి అని వారు గట్టిగా నినదిస్తున్నారు. బస్సు యాత్ర దారులన్నీ అభిమాన సంద్రాలయ్యాయి. అంచనాలకు మించి ప్రజాభిమానం అడ్డుపడుతూ ఉండటం వల్ల యాత్ర ఆలస్యం అవుతున్నా సరే జననేత కోసం ఎదురు చూస్తున్న వారిలో ఎక్కడా ఆందోళన లేదు. మంచి చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడెప్పుడు కలుసుకుందామనే ఆప్యాయతతో అన్ని వర్గాల ప్రజలు ఘన స్వాగతాలు పలుకుతున్నారు. సంక్షేమాభివృద్ధికి సరికొత్త నిర్వచనం చెప్పి హామీల అమలుకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన నాయకుడు తమ ప్రాంతానికి వస్తూ ఉండటంతో చిన్న పెద్ద అందరూ పండగొచ్చినట్లుగా భావిస్తున్నారు. మాకు ఇల్లు వచ్చింది, మాకు హౌసింగ్ వచ్చింది, మా పాపకు అమ్మఒడి వచ్చింది, మా అత్తమ్మకి చేయూత వచ్చింది. సో హ్యాపీగా ఉంది. మహిళలకు ఆయన చేయూతనిచ్చే విధానం ఎట్లా అనిపిస్తుందమ్మా? మీ పేరు మీద ఇల్లు వచ్చాయి, మీ పిల్లలకు అమ్మఒడి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కదా, ఒక తల్లిగా ఎట్లా అనిపిస్తుంది?
చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు చేయుతా అంటారా 18,750 రూపాయలు ఇస్తారు ఆయన. 45 పైబడిన వాళ్ళే, కొంతమంది ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు, వాళ్ళ భర్తలు వాళ్ళ తరపున ఏదో కొంచెం అమౌంట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కొంచెం రెస్పెక్ట్ అనేది పెరిగింది ఆ అమౌంట్ వల్ల. సో హ్యాపీగా ఉంది. ఇలాంటి సామాన్యులనే స్టార్ క్యాంపెయినర్లని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మీకు మంచి జరిగితేనే మరొకసారి ఆశీర్వదించాలని ఈ ప్రజలను ఉద్దేశించే ఆయన విజ్ఞప్తి చేశారు. ఫలితం మీరు చూస్తున్నారుగా, ఎలా తండోపతండాలుగా ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారో. 7వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగింది. యాత్ర ప్రారంభం నుంచి చివరి దాకా ఒకటే జాతర, జనజాతర. వీరందరూ వచ్చామంటే వచ్చాం టైపు ప్రజలు కాదు. ఎవరో పిలిస్తేనో మరెవరో చెబితేనో బలవంతంగా వచ్చిన వారు కాదు. ప్రేమగా, ఆప్యాయంగా, సంతోషంగా, ఆనందంగా, స్వచ్ఛందంగా తరలి వచ్చిన వారే. అందరి లక్ష్యం ఒక్కటే, అందరి ఉద్దేశం ఒక్కటే. వన్స్ మోర్ వైఎస్ జగన్ పాలన. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు మాత్రం ఏ ఒక్కరు ఈ రోజుకి ఎన్నడూ ఇంకగాను ఎవరూ నెరవేర్చలేరు. ఈరోజు పరిస్థితి ఏంటంటే చూస్తున్నారు, ప్రతి గ్రామంలో వేలాది మందిగా, లక్షలాది మందిగా, వందలాది మందిగా చిన్న చిన్న కుగ్రామాల్లో కూడా తరలి వచ్చి ఎండనక 40-45 డిగ్రీల టెంపరేచర్ ఉన్న ప్రతి ఒక్కరూ బిడ్డలతో సహా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనపై ప్రజలకు నమ్మకం కుదిరింది. హామీలను నిలబెట్టుకునే నేత ఎవరో వారు తెలుసుకున్నారు. అబద్ధాలు, అవాస్తవాలు, గ్రాఫిక్స్ మీద ఆధారపడే వారికి కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మేలు చేసే వారికి మధ్యన తేడాను ప్రజలు గ్రహించారు. అందుకే ఇలా జయహో జగన్ అంటున్నారు. నీ పాలనే బెస్ట్ అని ఘనంగా నినదిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేటవన్నీ అబద్ధాలే, ఆయన జీవితమే అబద్ధము. 40 years ఇండస్ట్రీ అంటాడు, ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేసింది లేదు. నేను హైదరాబాద్లో చేసిన హైటెక్ సిటీ అంటారు, హైదరాబాద్లో వదిలేస్తే ఓట్ల నోట్ల కేసులో వచ్చేసినాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఆగమ్య గోచరంలో పెట్టేసినాడు, ఎడారిలో పెట్టేసినారు. తాగేదాన్ని నీళ్లు కూడా లేవు ఆయన వచ్చిన పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే నీళ్లు ఉంటాయి, పంటలు ఉంటాయి, రైతులు సుభిక్షంగా ఉంటారు, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ప్రతి పథకము, ప్రతి బెనిఫిషియరీకి ఇల్లు చేరుతా ఉంది. ఎక్కడ మధ్యవర్తి అనేవాడు లేడు, సుఖ సంతోషాలతో ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా. వైఎస్ జగన్ పైన, ఆయన పాలన పైన చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు నిజం కావనే విషయం ప్రజలు తెలుసుకున్నారు. పచ్చ మీడియా అదే పనిగా పదే పదే చేస్తున్న ప్రచారం దుష్ప్రచారమే తప్ప అందులో వీసమెత్తు కూడా వాస్తవం లేదనే సంగతి ఈ ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అనిపిస్తుంది వీరి జోష్, వీరి స్పందన చూస్తుంటే. అందుకే వీరంతా చంద్రబాబు అంటే ఒక మోసం, జగన్ అంటే ఒక నిజమని అంటున్నారు. పొద్దున్నే 5:30 లోపల 6 లోపల 90% పెన్షన్లు ఇస్తూ ఉంటే అట్లాంటి వ్యవస్థను మన చంద్రబాబు నాయుడు కోర్టుకేసి ఈసీకి చెప్పి పెన్షన్ లేకుండా చేస్తున్నారు. దాదాపు 68 లక్షల మంది పొద్దున్నే డబ్బులు లేక నానా అవసరాలు పడుతున్నారు. ఎన్నో పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఈ పథకాలన్నీ మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలా. 175కి 175 కొడుతున్నాం అంతే. మాకి స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యా దీవెన 10,000, వసతి దీవెన 11,000 రూపాయలు జగన్ అందిస్తున్నాడు. ఇలా ఏ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు. వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు మాత్రమే ఈరోజు ప్రతి స్టూడెంట్ ఫ్రీగా చదువుకుంటున్నాడు అంటే ఓన్లీ దానికి కారణం జగనన్న ప్రభుత్వం మాత్రమే. జగనన్న వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. అభిమానం అంబరాన్ని చుంబిస్తోంది. గతంలో ఏ నాయకునికి లభించని విధంగా ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. రోడ్లన్నీ జనమయమైపోతున్నాయి. ఎంత ఎండ ఉన్నా సరే ఎవరూ జంకడం లేదు. గంటల తరబడి ఎదురు చూసి మరీ తమ సంతోషాన్ని, సంబరాన్ని ఇలా చాటుతున్నారు. పీపుల్స్ సీఎంకు తమ మద్దతును అసాధారణ రీతిలో తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతున్నారు. అంతులేని ప్రేమతో ఆశీర్వదిస్తున్నారు. జగన్ బాబు గారు అమ్మఒడి వేసినాడు, మా అట్లా ముసలోళ్ళకు 3,000 రూపాయలు వేసినాడు. ఆయన చెప్పిన మాట తప్పలేదు. మాకేనాటి కొత్త లేకన్నా నీళ్లు కానీ, ఒక రోడ్లు కానీ, కరెంటు కానీ అన్ని చెప్పినటువన్నీ చేసినాడు మనకు. ఇంటింటి అభివృద్ధిని కోరుకునేలా, అర్హత గల వారందరికీ పథకాలు లభించేలా మేనిఫెస్టో రూపొందించి దాన్ని గట్టిగా అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కరోనా మహమ్మారి లాంటి సమస్య ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా సరే ఎక్కడా తడబడకుండా, అంతటి సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని ఎక్కడా ఆపకుండా పాలన అందించారు. కరోనా వ్యాధి వచ్చిన వారు పక్క రాష్ట్రాల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలైతే
ఏపీలో ప్రజలకు ఉచితంగా వైద్యం చేయించారు. కరోనా ట్రీట్మెంట్ కు ఆరోగ్యశ్రీని వర్తింపచేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఘనతలు వైఎస్ జగన్ పాలన సొంతం. ఈ విషయాలన్నీ, ఈ సేవలన్నీ కలలో కూడా మర్చిపోమని ప్రజలు అంటున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించిన నేతకే మరోసారి మా మద్దతని ఘనంగా చెబుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.